19th పాసురం అద్భుతమైన కంటికి కటాక్షమైన పాసురం. ఆండాల్ తల్లి అలాంగ్ విత్ గోపికలు, కృష్ణ పరమాత్మ ప్లస్ నప్పిని ఇద్దరు వాళ్ళ మంచంలో ఉన్న సేవ వాళ్ళు చూస్తారు. అట్లా దంపతి మనం చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఆ రూమ్ అంతా ప్రకాశంగా ఉంది. అందుకోసమే కుత్తి వాళ్ళ ప్రతి గుడిలో కూడా ఇట్లాంటిది చాలా ప్రకాశంగా అన్ని చోట్ల అన్ని దిశలో ఉండాలి. అది ఆ మంచం ఎట్లా ఉందంటే అది నప్పిని మంచమే, సాక్షాత్ ఏనుగు దంతాలతో చేసిన మంచం. మంచం దొరకడం కూడా చాలా అదృష్టం ఉండాలండి. ఎందుకంటే రుక్మిణి ఆమె ప్యాలెస్ లో ఉంటది, బట్ ఆమెకి ఇట్లాంటి మంచం దొరకలేదు. ఆమెకి దొరికింది ఒక గోల్డ్ కాట్ దొరికింది. ఇంకా కొంచెం వస్తే సత్యభామకి ఆమెకి దొరికింది ఒక సిల్వర్ కాట్. అంటే ఏమి, ఆమె కళకి తగ్గట్టుగా కాట్ వచ్చింది చెప్తారు. అది ఇంపార్టెంట్. సో మంచం కూడా ఎట్లా ఉండాలంటే అది పాసులో ఉందండి, చాలా మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉండాలంటే అప్పుడే మనకి నిద్ర వస్తుంది అనుకుంటాం, బట్ అది అంటే సాక్షాత్ దేవుడు స్మరణ ఉండాలండి. అందుకోసమే ఈ విషయం గుడిలో చెప్పకూడదు అండి. మంచి మంచం ఎక్కడ దొరుకుతుందంటే మనిషి కాలమైన తర్వాత అది తీసుకెళ్తాడండి. ఆ మంచం చాలా మెత్తగా ఉంటుంది. సో అంటే బెడ్ బాగుంటేనే, అంటే ఆండాల్ తల్లి చాలా చక్కగా చెప్తుంది. ప్రకృతి చెప్పింది ఎట్లా దేవుడిగా ఎట్లా రావాలి, తర్వాత మంచం కూడా చెప్తుంది. అంటే ఎందుకంటే ఈ పాసురం ఈజ్ హస్బెండ్ వైఫ్ పాసురం. మనం ఎప్పుడు మనం విడగొట్టకూడదండి. అది చాలా ఇది మీ హస్బెండ్ వైఫ్ పాసురం తెలవాలంటే ఒక గుడి ఉందండి. మా శ్రీమద్ ఆండవన్ ఒకసారి యాత్ర చేసే టైంలో ఒక ప్లేస్ కాల్డ్ కృష్ణగంజ్. I think I am right or wrong. I'll just check up with the paper. It is the place called as what we call Seva Kunj. అంటే అది ఎక్కడ ఉందంటే బృందావన్ చోట. అంటే ఆ గుడిలో విశేషం ఏమంటే బృందావన్ దగ్గర ఉందండి. అంటే దంపతులు అందరూ సాయంత్రం 5 గంటల లోపలనే వెళ్ళిపోతారు. అందరు బిఫోర్ ద సంధ్యాకాలం అంటే 5 గంటలు అందరూ వెళ్ళిపోతారు. బట్ అక్కడ సాక్షాత్ కృష్ణ పరమాత్మ ప్లస్ రాధా ఇద్దరు వాళ్ళు వస్తారు రాత్రిపూట వచ్చి అక్కడ ఇది ఉండేసిన తర్వాత పొద్దుగాల బిఫోర్ ద సన్ రైజ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఒకసారి ఆ గుడి పంతులు గారు టెస్ట్ చేశారు, నిజంగానే కృష్ణ రాధా వస్తున్నారా కాదా అని చెప్పేసి చూస్తే ఒక బింది నీళ్ళు పెట్టారు. సో మరుసటి రోజు ఏమైందంటే ఆ బింది నీళ్ళు ఖాళీ అయింది. ప్లస్ అది వాట్ ఎవర్ కాల్ ద టూత్ స్టిక్ అంతా ఉందంటే, ఎందుకంటే ఇప్పుడు కూడా వెళ్ళారు చూడొచ్చు కృష్ణ రాధా ఆ గుడిలో. కృష్ణ వాట్ కాల్ ప్లేస్ కాల్డ్ సేవా కుంజ్ దట్ నియర్ ద బృందావన్. అంటే ఎందుకు ఫస్ట్ విశేషమైన పాసురం అండి. పీపుల్ హు ఆర్ బోర్న్ ఇన్ ద రేవతి నక్షత్రం, పీపుల్ హు ఆర్ బోర్న్ ఇన్ ద రేవతి నక్షత్రం వాళ్ళందరూ వాళ్ళ భార్యని చాలా బాగా చూసుకుంటారు. ఎంత బాగా చూసుకుంటారంటే దానికి మనం ఏమి చెప్పలేని ఇది. అట్లానే వాళ్ళు తల్లి తండ్రిని కూడా బాగా చూసుకుంటారు. రేవతి నక్షత్రం పుట్టిన వాళ్ళు దే సీ ద మదర్ అండ్ ఫాదర్ ఆల్సో వెరీ వెల్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా అమ్మాయి ఇవ్వాలంటే రేవతి నక్షత్రం మీ కళ్ళు మూసుకుని ఇవ్వచ్చండి. ఎందుకంటే ఒకవైపు వాళ్ళ భార్యని బాగా చూసుకుంటారు, ఇంకోవైపు వాళ్ళ తల్లిదండ్రి అంటే ఆ అబ్బాయి వాళ్ళ మదర్ ఫాదర్ చాలా బాగా చూసుకుంటారండి. ఆ రేవతి నక్షత్రం వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఫాదర్కి అట్లానే ప్రాణం ఇస్తారండి, ప్లస్ మదర్కి అట్లానే చాలా త్యాగం చేస్తారండి. ఇంకో విషయం ఏమంటే రేవతి నక్షత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచే మంచి దేవుడి భక్తి వస్తుంది. ఆ భక్తి వచ్చి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల వాళ్ళు ఖచ్చితంగా సొంత ఇల్లు కడతారండి. ఇంకా తర్వాత ఏమవుతుందంటే అట్ ద ఏజ్ ఆఫ్ 45 వాళ్ళకి ఒక వృత్తి వస్తుంది, ఆహా వద్దు మనకి దేవుడు లీలలే కావాలి అని చెప్పేసి. సాక్షాత్ ఇది 19th పాసురం. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్ టు ద ధర్మపత్ని, భార్య భర్తమైన పాసురం. థ్యాంక్ యూ మీ ఆచార్యులే, థ్యాంక్ యూ మీ థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.